హాయ్ డార్లింగ్స్. ఈ చాక్‌కి ఇలా జారి పెడతారని నాకు గూడా ఈరోజే తెలిసింది డార్లింగ్స్. మార్నింగ్ లేవగానే వెళ్ళి ట్యూనా తెచ్చా. కాస్ట్ ఈక్వల్ టు మటన్ రేంజే ఉంది డార్లింగ్స్. ఈ సండే ట్యూనా ఫ్రై, కర్రీ 2 దొర్లగొట్టేద్దాం. చిన్న డౌట్ డార్లింగ్స్. అంటే ఈ చేప అని తెలుసు కానీ ఈడి పేరేంటని? అర్జునా, మాథ్యూసా, సింగా, కానా? మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి డార్లింగ్స్. చేపలని డార్లింగ్స్ 500 మిలియన్స్ ముందే ఉన్నాయంట. మనుషులు మాత్రం 5-6 మిలియన్స్ ముందే ఉన్నామంట. చేపలకి మనకి 100 రెట్లు తేడా ఉంది డార్లింగ్స్. అవి చాలా ముందొచ్చాయి. వాటికి లేని కులం, జాతి, మతం మనకెందుకురా? ఎందుకో చెప్పనా? భయం, బాధ్యతతో, భక్తితో బతకడానికిరా. కానీ ఒక రీల్ చూశాను డార్లింగ్స్. చాలా బాధపడ్డా. ఆవు వచ్చి ఆవు పేడ తినే మీకే అంతుంటే గుడ్డు మాసం తిన్న మాకెంత ఉండాలి? నేను సింహం లాంటోడిని పంజా ఇసురుతా. అవును డార్లింగ్, నువ్వు సింహానివే, నువ్వు పశువే, అదే మేము చెప్తున్నాం. మతం పెట్టి చిల్లరేరుకునే ఈ ఎదవ్వి నువ్వెంత, నీ బ్రతికెంత? ఈ ఎదవ స్టోరీలు చేయి మాకే, స్టోరీ రివర్స్ అయిపోద్ది. నేను హిందువుని డార్లింగ్స్. నా ఫ్రెండ్స్ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళ ఇంటికి భోజనాలకు వెళ్తాను, మా ఇంటికి వాళ్ళు వస్తారు. ప్రతి ఫంక్షన్కి వెళ్తాను డార్లింగ్స్. చర్చిలకి వెళ్తాం, మసీదుకి వెళ్తాం, వాళ్ళు గుళ్ళకి వస్తారు. మళ్ళీ వాడు పాస్టర్ అంటే ఆ పాస్టర్ మీనింగ్ తెలుసో తెలియదా వాడికి? హిందూస్లో కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారు డార్లింగ్స్. పేర్లు చెప్పను కానీ మతాలు ఎవరో మారుతారు, అక్కడికి వెళ్ళి వీళ్ళే హిందూ ధర్మ రక్షకుల్లాగా ఎదవ సోది, ఎదవ స్టోరీలు. వాళ్ళు ఎందుకు మతం మారుతారా? డబ్బులు ఇస్తారనిగా. ఆ 2000 3000 ఇస్తే వారు రోజులు తింటారు డార్లింగ్స్. మనమా ఎలాగా ఇవ్వం. వాళ్ళకి తెలుసు ఆకలి బాధ, ఆకలి విలువ. నువ్వు కానీ ఆ పాస్టర్ గాడు కానీ ఏమైనా పీకాలనుకుంటే నిరుద్యోగం మీద, పేదరికం మీద పీకండి. ఈ ఎదవ డిబేట్లు పెట్టి మాలో మాకే గొడవలు పెట్టి పిల్లలు పాడు చేసి, చదువుకున్న వాళ్ళు పాడు చేసి, మీలాంటి ఎదవలందరినీ బొక్కలో పెట్టేయాలరా ముందు. వీళ్ళకి మళ్ళీ డిబేట్లు, మీడియాలు, మీటింగ్లు, ఫంక్షన్లు. అసలు ఈ భారతదేశంలో ఇంకేం లేవు. నిరుద్యోగం లేదు, పేదరికం లేదు, ఇల్లు లేవు. పాపం మతం, కులమే నడుస్తున్నాయి ఈ భారతదేశం మొత్తం. డార్లింగ్స్ 2025 డార్లింగ్స్ ఇది. ఇంకా మొత్తం కులం అనుకొని రెచ్చగొట్టి ఎన్ని సంవత్సరాలు రా? ఆల్రెడీ 79 సంవత్సరాలు అయిపోయింది స్వతంత్రం వచ్చి. ఇప్పటికీ ఇదే సోది, ఇదే లొల్లి. మతాన్ని ఎలా కాపాడతారా? మన మతాన్ని మనం గౌరవించుకొని అవతల వాళ్ళ మతాన్ని కూడా గౌరవిస్తే మన మతం బాగుంటుంది. ఆడు గౌరవించడు, నువ్వు గౌరవించు. అసలు మిమ్మల్ని అసలు రోడ్డు మీద ఎవడరా తిరగనిస్తున్నాడు? సరేలే డార్లింగ్స్, వదిలేయండి. మీరు మాత్రం 15-30 ఏళ్ళు ఉన్న యువతరం ఇలాంటి ట్రాప్లో పడరు డార్లింగ్స్. వాళ్ళు చెప్పినప్పుడు మీకు తెలియదు. 30 ఏళ్ళ తర్వాత ఉన్నవాడికి బరువు బాధ్యతలు ఉంటాయి. ఆడికి ఇవన్నీ ఎందుకులే అనిపిస్తుంది. మీకే తెలియక ఆడు మనల్ని అన్నాడు, ఈడు మనల్ని అన్నాడు, గ్లెడ్జ్లు, రివెంజ్లు, ఇలాంటి వాళ్ళ వల్ల ఇలా పాడైపోతున్నాం చదువు సంధ్య వదిలేసి. డార్లింగ్స్, ఏ మతమైనా మనల్ని మంచిగానే బ్రతకమంటుంది, మంచిగానే చూడమంటుంది, మంచిగానే అవతల మనుషులకి సాయం చేయమంటుంది, అవతల వ్యక్తిని గౌరవించమంటుంది. వీళ్ళందరూ ఏంది, నీ మతం నాకు చెప్పదు, నా మతం నీకు. కానీ ఈ ట్యూనా గడి పేరే తెలియలేదా ఇంకానా? మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ పెట్టండి డార్లింగ్స్. ఈరోజు వంట మాత్రం డార్లింగ్స్ తీరిపోయింది తెలుసా? ఆ ఫోన్ పట్టుకోలేకపోతున్నాను. అటువైపు 10 గరిటెలు వేయాలి, పట్టుకోవాలి. ఈరోజు మా ఆవిడకి సెలవు కాబట్టి పాపం ఫోన్ పట్టుకొని, లైట్ పట్టుకొని చూపించింది. నేను అటు నాకు వచ్చిందే సగం సగం వంట. ఎంతసేపు వేగాలో చెప్పావంటే అదేంటి నువ్వే పెద్ద వంటగాడు కదా అని నన్ను అడుగుతుంది. 2 ఉల్లిపాయలు, 4 టొమాటో, 3 పచ్చిమిర్చి వేసి ఒక 10 నిమిషాలు బాగా ఏగనిచ్చి తర్వాత అలా మూత పెట్టేశాను. అటువైపు పక్కనే మన ఫిష్ ఫ్రై కూడా అవుతుంది డార్లింగ్స్. అలా 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 తిప్పాను. 3 బ్రెడ్ ముక్కల, రొట్టె ముక్కల సాఫ్ట్గా ఉన్నాయి. చూస్తుంటేనే తిని బుద్దేసింది. కట్ చేసిన 5 పీసులే డార్లింగ్స్. ఫస్ట్ 3 చేసా, తర్వాత 2 చేసా. వండుతున్నప్పుడు ఒకటి తినేసా. అలా పెద్ద పీస్ తినేసా. ఆల్మోస్ట్ ఏగింది అనుకుంటున్నా. ఇప్పుడే మా వైఫ్ని అడిగితే ఏమో నాకు తెలియదు, నీకు నచ్చింది తీసుకున్నది. పర్లేదులే ఏగింది అనుకుని మసాలా వేసా. అలా అలా కలిపాను డార్లింగ్స్. చిన్నది ఉప్పు చూసా, చిన్నది ఉప్పు సరిపోలే వేసా. తర్వాత మూత పెట్టేసా. మళ్ళీ అలా పొగలు వస్తుంటుంటే అబ్బాబ్బా చూస్తున్నప్పుడే
తినేయాలనిపించింది. కాకపోతే ముందు చేపలు వేయాలి కదా డార్లింగ్స్. ఒక ముక్క వేస్తున్నాను. మా వైఫ్ అంటుంది అన్నీ కలిపేది. నీకు అర్థం కావట్లేదు, నేను వీడియో తీస్తున్నాను బాబు, మా వాళ్ళు 12 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు అడుగుతున్నారని చెప్తున్నా. ఆ పక్కి ఈ పక్కి ముందుకి వెనక్కి అలా కలిపేసుకొని లాస్ట్గా ఒకసారి ఫైనల్గా ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో చెక్ చేసుకోండి డార్లింగ్స్. అప్పుడప్పుడు తేడా వచ్చేస్తుంది. నాది మాత్రం పర్ఫెక్ట్ సింక్లో వచ్చింది, ఎందుకంటే మనం ప్రొఫెషనల్ కదా. ఒక్క చిన్న గ్లాస్ వాటర్ వేసాను డార్లింగ్స్, అలా మళ్ళీ మూత పెట్టేశాను. మళ్ళీ వెంటనే మూత తీయలేదు అనుకోండి, కాకపోతే అదంతా ఎడిట్ చేశాను. అలా ఉడుకుతుంటుంటే నెమ్మదిగా ముందుకెళ్ళి కొత్తిమీర వేసాను డార్లింగ్స్. ఆల్మోస్ట్ అయిపోయింది డార్లింగ్స్. మూత పెట్టి అలా దించేసాను. మళ్ళీ తెరిచా, పొగలు వస్తున్నాయి. దాన్ని అలా ఒక ప్లేట్లోకి తీసుకొని వేసి చుట్టూ డెకరేట్ పెట్టి ఆ 3 ఫ్రై బుక్కలు కూడా అటు ఇటు పెట్టా, కట్ చేసుకొని తినేసా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డార్లింగ్స్. థ్యాంక్ యూ, బాయ్.